Hi friends, today in this video we are going to discuss about interesting facts about Andhra Pradesh state emblem. దీనినే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ రాజముద్ర అని అంటారు. మన ఆంధ్రప్రదేశ్లో మొత్తం 26 డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి. మన ఆంధ్రప్రదేశ్ అధికారిక భాష తెలుగు. ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్ అనేది ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎంబ్లెమ్ని అమరావతి స్కూల్ ఆఫ్ ఆర్ట్ నుంచి ఇన్స్పైర్ అయ్యి క్రియేట్ చేయడం జరిగింది. ముందుగా ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎంబ్లెమ్ మిడిల్ పార్ట్లో ధమ్మచక్క ద వీల్ ఆఫ్ లా అనేది ఉంటుంది. అలాగే ఈ ఎంబ్లెమ్లో ద రింగ్ ఆఫ్ టిరాంటాస్ అనేది ఉంటుంది. ఈ రింగ్లో మనకి పిన్నెట్ లీవ్స్ అండ్ ప్రీషియస్ స్టోన్స్ అనేవి ఆల్టర్నేటింగ్గా అరేంజ్ అయ్యి ఉంటాయి. అదేవిధంగా మన స్టేట్ ఎంబ్లెమ్లో ఇన్నర్ సర్కిల్, మిడిల్ సర్కిల్ అండ్ అవుటర్ సర్కిల్స్ అనేవి బీడ్స్తో డెకరేట్ చేసి ఉంటాయి. ఈ సర్కిల్స్లో ఇన్నర్ సర్కిల్లో 48, మిడిల్ సర్కిల్లో 118 అండ్ అవుటర్ సర్కిల్లో 148 బీడ్స్ అనేవి ఉంటాయి. అలాగే మన స్టేట్ ఎంబ్లెమ్లో పూర్ణఘటక సింబల్ని మిడిల్ పార్ట్లో అమర్చడం జరిగింది. దీనినే ద వేస్ ఆఫ్ ప్లెంటీ అని అంటారు. ఈ పూర్ణఘటక అనేది 4 బ్యాండెడ్ గార్లాండ్స్తో ఎంతో అందంగా అలంకరించబడి ఉంటుంది. మన ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎంబ్లెమ్లో నేషనల్ ఎంబ్లెమ్ని కూడా పొందుపరచడం జరిగింది. అలాగే ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎంబ్లెమ్ యొక్క టాప్ సైడ్ తెలుగు భాషలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అని రాయబడి ఉంటుంది. అలాగే రైట్ సైడ్లో ఇంగ్లీష్లో, లెఫ్ట్ సైడ్లో హిందీలో ఆంధ్రప్రదేశ్ అని రాయబడి ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎంబ్లెమ్ బాటమ్ సైడ్లో సత్యమేవ జయతే అనే తెలుగు స్క్రిప్ట్ని ముద్రించడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎంబ్లెమ్ అనేది మనకి 3 కలర్స్లో కనపడుతుంది. ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎంబ్లెమ్ యొక్క హైట్ అనేది 24 మిల్లీమీటర్స్ కంటే తక్కువ ఉండకూడదు. సో చూసారుగా, దీస్ ఆర్ ద ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అబౌట్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ emblem. Thanks for watching. Like, share, subscribe the channel.